ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఏది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో దేశం పేరు చెప్తారు. కానీ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు ఎవరు అని అడిగితే నా సమాధానం ఒకటే. యుద్ధం మధ్యలో పుట్టిన పిల్లలు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఏ దేశంపై యుద్ధం ప్రకటించలేదు. ఏ నాయకుడిని ఎన్నుకోలేదు. అయినా ప్రతి యుద్ధంలో మొదట భయపడేది వాళ్ళే. చివరి వరకు బాధపడేది కూడా వాళ్ళే. ఈరోజు మనం గాజా గురించి మాట్లాడుకుందాం. కానీ ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వటానికి కాదు, పాలస్తీనాకు మద్దతు ఇవ్వటానికి కూడా కాదు. యుద్ధం మధ్యలో చిక్కుకున్న చిన్నపిల్లల జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి. ఎందుకంటే వార్తల్లో మనం చూసేది కేవలం బాంబులు, దాడులు, మరణాల సంఖ్య మాత్రమే. కానీ ఆ సంఖ్యల వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక చిన్నారి కూడా ఉంటుంది. ఆ చిన్నారి జీవితాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన ఇంట్లో పిల్లలు ఉదయం లేస్తే స్కూల్కు వెళ్ళాలా వద్దా అని అల్లరి చేస్తారు. సాయంత్రం వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంటారు. రాత్రి హాయిగా పడుకుంటారు. మనకి ఇవన్నీ చాలా సాధారణం. కానీ గాజాలో చాలామంది పిల్లలకు ఇవే ఒక కలలా మారిపోయాయి. అక్కడ ఉదయం లేచిన వెంటనే మొదటి ఆలోచన హోంవర్క్ చేయటం గురించి కాదు, ఈరోజు కూడా మనం క్షేమంగా ఉంటామా అన్నదే. బయట పెద్ద శబ్దం వినిపిస్తే అది పండగ కాదు, ప్రమాదం ఏమో అన్న భయం. రాత్రి నిద్రపోయే ముందు రేపొదయం ఇదే ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియని అనిశ్చితి. యుద్ధం మొదలుపెట్టింది పిల్లలు కాదు, నిర్ణయాలు తీసుకుంది పిల్లలు కాదు. కానీ ప్రతి యుద్ధంలో ఎక్కువ మూల్యం చెల్లించేది మాత్రం వాళ్లే. వాళ్లకు రాజకీయాలు తెలియవు, సరిహద్దులు తెలియవు, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది తెలియదు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, అమ్మ చెయ్యి వదలకూడదు, నాన్న సురక్షితంగా ఉండాలి, ఈరోజు తినటానికి ఏదైనా దొరకాలి. చిన్నపిల్లల కోరికలు ఇంత చిన్నవిగా మారిపోవటం కంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ పాడ్కాస్ట్ ఎవరి పక్షానో నిలబడటానికి కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణకి చాలా పెద్ద చరిత్ర ఉంది. రెండు వైపులా తమ తమ వాదనలు ఉన్నాయి. భద్రత గురించి ఆందోళనలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి. కానీ ఆ చర్చల మధ్య అమాయక పిల్లలు మాత్రం నలిగిపోతున్నారు. ఆ నిజాన్ని మాత్రం ఎవ్వరూ ఖండించటం లేదు. మరి గాజాలో పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారింది? ఈ ప్రశ్నకి సమాధానం నిన్న మొదలైన కథ కాదు, కొన్ని నెలల క్రితం కూడా కాదు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రను అర్థం చేసుకోకుండా ఈరోజు గాజాలో జరుగుతున్నది పూర్తిగా అర్థం కాదు. అందుకే ఇప్పుడు మనం 1917 నుంచి ఈ కథ ఎలా మొదలైందో చాలా సింపుల్గా, ఎవరికైనా సులువుగా అర్థమయ్యే భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1917కు ముందు ఈ ప్రాంతం మొత్తం ఒట్టోమాన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ సామ్రాజ్యం కూలిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వెళ్ళింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ సమయంలో యూదులు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి తమ సొంత దేశం లేదు. మరోవైపు పాలస్తీనాలో అప్పటికే అరబ్ ప్రజలు తరతరాలుగా నివసిస్తూ వస్తున్నారు. బ్రిటన్ ఒకవైపు యూదులకు ఈ ప్రాంతంలో జాతీయ నివాసాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు అరబ్ నాయకులకు కూడా స్వతంత్ర దేశం గురించి మాటలు చెప్పింది. ఈ రెండు హామీలే తర్వాత పెద్ద వివాదానికి కారణమయ్యాయి. కాలం గడుస్తున్న కొద్దీ యూరోప్ నుంచి వేలాది మంది యూదులు పాలస్తీనాకు వలస రావటం ప్రారంభించారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం, హోలోకాస్ట్ తర్వాత ఈ వలసలు మరింత పెరిగాయి. అక్కడ ఇప్పటికే నివసిస్తున్న అరబ్ ప్రజలకు మాత్రం ఒక భయం మొదలైంది. మనం ఉంటున్న నేలలో మనమే ఒకరోజు మైనారిటీగా మారిపోతామా అని. ఆ ప్రశ్న వాళ్ళని వెంటాడింది. అలా రెండు వర్గాల మధ్య అనుమానాలు పెరిగాయి, ఉద్రిక్తతలు పెరిగాయి, చిన్న చిన్న ఘర్షణలు మొదలయ్యాయి. 1947లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాంతాన్ని 2 దేశాలుగా విభజిద్దాం అని. ఒకటి యూదుల కోసం, మరొకటి అరబ్ పాలస్తీనియన్ల కోసం. యూదు నాయకులు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. కానీ చాలామంది అరబ్ నాయకులు తిరస్కరించారు. తమ భూమిని ఇలా విభజించడం సరైంది కాదని వారు భావించారు. 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ వెంటనే యుద్ధం మొదలైంది. చుట్టుపక్కల ఉన్న కొన్ని అరబ్ దేశాలు కూడా యుద్ధంలోకి దిగాయి. ఆ యుద్ధంలో వేలాది మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది లేదా వెళ్ళిపోయారు. పాలస్తీనియన్లు ఈ సంఘటనను నగ్బా అంటే విపత్తు అని గుర్తుంచుకుంటారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రజలు అదే రోజును తమ స్వాతంత్ర్య దినంగా జరుపుకుంటారు. ఒకే సంఘటన, కానీ రెండు వర్గాలకు రెండు పూర్తిగా భిన్నమైన జ్ఞాపకాలు. అప్పటి నుంచి ఈ సమస్య పూర్తిగా ముగిసిపోలేదు.
ఒక యుద్ధం ముగిసింది, కానీ సంఘర్షణ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. భూమి కోసం, భద్రత కోసం, గుర్తింపు కోసం రెండు వైపులా తమ తమ వాదనలు కొనసాగాయి. ఈ రాజకీయాలు, ఈ యుద్ధాలు, ఈ నిర్ణయాల మధ్య చిక్కుకుపోయింది మాత్రం సాధారణ ప్రజల జీవితం, ముఖ్యంగా పిల్లల బాల్యం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, సరే ఈ చరిత్ర అంతా జరిగింది, కానీ గాజా ఒక్కటే ఎందుకు ప్రపంచం అంతా మాట్లాడుకునే ప్రాంతంగా మారింది? హమాస్ అంటే ఎవరు? ఇజ్రాయెల్ గాజాపై ఎందుకు ఇంతగా దృష్టి పెడుతోంది? ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. 1948 యుద్ధం తర్వాత కూడా ఈ సమస్యకి పూర్తి స్థాయి పరిష్కారం దొరకలేదు. కాలం గడిచింది, ప్రభుత్వాలు మారాయి, ఒప్పందాలు జరిగాయి, మళ్ళీ విఫలమయ్యాయి. కానీ పాలస్తీనా ప్రజలకు మాత్రం ఒక ప్రశ్న అలాగే మిగిలిపోయింది: మాకు సొంత దేశం ఎప్పుడు వస్తుంది? మరోవైపు ఇజ్రాయెల్కు మరో ప్రశ్న: మా ప్రజల భద్రతకి శాశ్వత హామీ ఎప్పుడు దొరుకుతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవడంతో సంఘర్షణ కూడా అలాగే కొనసాగింది. ఇప్పుడు గాజా గురించి తెలుసుకుందాం. గాజా చాలా చిన్న ప్రాంతం, విస్తీర్ణం పెద్దది కాదు, కానీ లక్షలాది మంది అక్కడ నివసిస్తున్నారు. అందుకే ప్రపంచంలో అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాజా కూడా ఒకటిగా చెప్పబడుతుంది. అక్కడ ఎక్కువ మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. 2006లో గాజాలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. ఆ తర్వాత పాలస్తీనా అంతర్గత రాజకీయ విభేదాలు పెరిగాయి. చివరికి 2007 నుంచి గాజాపై హమాస్ నియంత్రణ కొనసాగుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: హమాస్ అంటే గాజాలో నివసించే ప్రతి పాలస్తీనియను కాదు. హమాస్ ఒక సాయుధ రాజకీయ సంస్థ. అదే సమయంలో గాజాలో ఉన్న సాధారణ ప్రజలు, పిల్లలు, కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకేలా చూడటం సరైంది కాదు. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ నుంచి రాకెట్ దాడులు, ఇతర భద్రతా ముప్పుల గురించి ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. అందుకే గాజా సరిహద్దుల వద్ద కఠిన భద్రతా చర్యల్ని అమలు చేసింది. మరోవైపు పాలస్తీనియన్స్ ఈ ఆంక్షల వల్ల తమ రోజువారీ జీవితం, ఆర్థిక పరిస్థితి, ప్రయాణాలు, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్తుంటారు. అంటే ఒకే పరిస్థితిని రెండు వైపులా రెండు రకాలుగా చూస్తున్నారన్నమాట. ఆ తర్వాత కూడా ఉద్రిక్తతలు తగ్గలేదు. మధ్య మధ్యలో దాడులు, ప్రతిదాడులు, కాల్పుల విరమణ, మళ్ళీ ఘర్షణలు, ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిసారి వార్తల్లో కనిపించింది బాంబుల శబ్దమే. కానీ ప్రతిసారి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు మాత్రం సాధారణ ప్రజలే. 2023 అక్టోబర్ 7న పరిస్థితి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హమాస్ ఇజ్రాయెల్పై భారీ దాడి చేసింది. ఆ దాడిలో అనేక మంది పౌరులు మరణించారు, మరికొందరిని బందీలుగా తీసుకువెళ్లారు. దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజాపై పెద్ద ఎత్తున సైనిక చర్యలు ప్రారంభించింది. ఆ తర్వాతి నెలల్లో రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. ముఖ్యంగా గాజాలో సాధారణ ప్రజలు తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా సంస్థలు ఆహారం, నీరు, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి. అప్పుడు ఒక ప్రశ్న మనందరికీ రావాలి: యుద్ధం గెలిచిందెవరు? ఈ ప్రశ్నకి ఒక్కో దేశం ఒక్కో సమాధానం చెప్పొచ్చు. కానీ యుద్ధంలో ఓడిపోయింది ఎవరు అంటే అమాయక ప్రజలు, ముఖ్యంగా పిల్లలు అని చెప్పడానికి పెద్దగా వాదన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ యుద్ధాన్ని ఎన్నుకోలేదు, కానీ దాని భారాన్ని మాత్రం మోస్తున్నారు. ఇప్పుడు మరో ప్రశ్న. చాలామంది అనుకుంటారు, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి ఉంది, మరి ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాయని. ప్రశ్న చాలా సహజమే, కానీ సమాధానం అంత సులభం కాదు. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ పోలీస్ కాదు. అది ఒక దేశానికి వెళ్ళి ఇప్పటి నుంచి యుద్ధం ఆపేయండి అని బలవంతంగా చెప్పే అధికారం దానికి లేదు. అది దేశాల మధ్య చర్చల్ని జరిపించగలుగుతుంది, కాల్పుల విరమణకి పిలుపునివ్వగలుగుతుంది, మానవతా సహాయాన్ని అందించడానికి ప్రయత్నించగలదు. కానీ యుద్ధం చేస్తున్న పక్షాలు అంగీకరించకపోతే దాని చేతుల్లో ఉన్న అవకాశాలు చాలా పరిమితంగా మారిపోతాయి. మరి ప్రపంచంలో పెద్ద దేశాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడే కదా మరింత క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి దేశం నిర్ణయాలు కేవలం మానవతా కోణంలో తీసుకోదు. తమ భద్రత, తమ ఆర్థిక ప్రయోజనాలు, తమ మిత్ర దేశాలతో ఉన్న సంబంధాలు, ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఒకే సంఘటనపై ఒక్కో దేశం ఒక్కో విధంగా స్పందిస్తుంది. అయితే ఈ రాజకీయాలన్నింటి మధ్య నలిగిపోతోంది మాత్రం సాధారణ ప్రజలే, ముఖ్యంగా పిల్లలు. ఒక చిన్నారికి ఐక్యరాజ్య సమితి అంటే ఏంటో తెలీదు, వీటో పవర్ అంటే ఏంటో తెలీదు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా తెలియవు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే: ఈరోజు తినటానికి ఏదైనా దొరుకుతుందా? అమ్మా నాన్నలు క్షేమంగా ఉంటారా? రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలమా? ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి.
యుద్ధం అనేది బాంబులు పేలుతున్నంతసేపే ఉండదు. కాల్పులు ఆగిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం సంవత్సరాల పాటు ఉంటుంది. స్కూల్కి దూరమైన పిల్లలు మళ్ళీ చదువులోకి రావటానికి చాలా సమయం పడుతుంది. భయంతో పెరిగిన పిల్లలు సాధారణ జీవితానికి అలవాటు పడటానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే నిపుణులు చెప్తూ ఉంటారు, యుద్ధం ముగిసినా యుద్ధం వదిలిన గాయాలు చాలా కాలం వరకు మిగిలిపోతాయని. ఇప్పుడు చివరిగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక చిన్నారి ఏ దేశంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, ఏ యుద్ధం మధ్యలో పుట్టాలో తానే ఎంచుకుంటాడా? కాదు. అయినా ఆ నిర్ణయాల భారాన్ని మోసేది మాత్రం అతడే. అదే ఈ కథలో అత్యంత విషాదకరమైన విషయం. అందుకే ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక మాట మాత్రం చెప్తాను. మీరు ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చినా, పాలస్తీనాకు మద్దతు ఇచ్చినా అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ అమాయక పిల్లలు సురక్షితంగా ఉండాలనే విషయంలో మాత్రం ప్రపంచమంతా ఒక్కటిగా ఆలోచించే రోజు రావాలి. ఎందుకంటే యుద్ధంలో గెలుపు ఓటముల గురించి చరిత్ర పుస్తకాలు రాస్తాయి. కానీ ఒక చిన్నారి కోల్పోయిన బాల్యం గురించి ఆ చిన్నారి గుండె మాత్రమే చెప్తుంది. మరో ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.